వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశం. రాహుల్ గాంధీకి ఎడ్లు వడ్లు తెలియదని, రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని వ్యాఖ్య. అనుమతికి విరుద్ధంగా నిర్మిస్తున్న సెట్ బ్యాక్ లేని నిర్మాణాలు కూల్చివేసిన అధికారులు. ఘనంగా బోనాల జాతర. భక్తుల ఆటపాటలతో బోనాల ఊరేగింపు. మల్కాజ్గిరిలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు. పలు ఆలయాలను సందర్శించిన ఈటెల రాజేందర్. ఇక డీటెయిల్స్ చూస్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని 5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ రైతులను రాసి రంపాన పెట్టిందన్నారు. రాహుల్ గాంధీకి ఎడ్లు వడ్లు తెలవదని, రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అన్నారు. 80,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సమాధానం చెప్పాలన్నారు. రానున్న 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పాలని తీర్మానాలు చేశామన్నారు. బీఆర్ఎస్ విధానం 3 పంటలని, కాంగ్రెస్ పార్టీ విధానం 3 గంటలు కరెంట్ అనే దేవో చేశారు. ఉచిత కరెంటుపై ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమని, 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలన, 9 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనపై చర్చించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత కరెంటు మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంటును ఆయన తెచ్చిన మాట వాస్తవం. కానీ ఇలా రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నదా? ఇలా ఉన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తప్ప రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి తీసుకుపోయినరు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకొని అక్కడ నడుస్తూ ఉన్నది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్. ఇవాళ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. ఇది తెలుగు కాంగ్రెస్ పార్టీ. అందుకే వాళ్ళ విధానం, ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఈయన కరెక్ట్గా ఆయన శిష్యుడు, ఏజెంట్ కాబట్టి ఈయన కూడా అదే లైన్ ఎత్తుకున్నాడు. చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఇక్కడ ఉన్న చోటా చంద్రబాబు 3 గంటలు చాలు అని ముక్కిరిస్తున్నాడు. ఇవాళ తెలంగాణ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఇక్కడున్న కాంగ్రెస్ ఈరోజు మీది కాదు. ఇక్కడున్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు. ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, 10 రోజుల పాటు ఉద్యమంలో అందరం కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అందరం మమేకమవుతాం. మా జిల్లా పరిషత్ చైర్మన్లు, మా రైతు బంధు సమితి అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, లైబ్రరీ అధ్యక్షులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు, సాధ్యమైనంత మేరకు ప్రతి ఒక్కరు కూడా, కార్యకర్తలందరూ కూడా పాల్గొంటారు. రైతులను చైతన్యవంతం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ రూపాన్ని నగ్నంగా ప్రజల ముందు బయట పెడతాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని హాజీపుర ఏరియాలోని అనుమతికి విరుద్ధంగా నిర్మిస్తున్న సెట్ బ్యాక్లని నిర్మాణంలో కూల్చివేయడం జరిగిందని, పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న గృహ నిర్మాణాలు అనుమతి పొందిన బిల్డింగ్ పర్మిషన్ ప్లాన్ ప్రకారం కాకుండా అనుమతికి విరుద్ధంగా నిర్మించే నిర్మాణాలను ఉపేక్షించేది లేదని తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 నిబంధనల ప్రకారం అక్రమ కట్టడాలపై తగు చర్యలు తీసుకోబడునని మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్ తెలిపారు. పట్టణ ప్రజలు నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో టీపీఓ ఏ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కోరుట్ల పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, ముఖ్యంగా మనకు నూతన పురపాలక చట్టంలో పట్టణంలో ఎవరైనా
గృహ యజమానులు వాళ్ళకు కొత్తగా నిర్మించుకోబోయే ఇంట్లకు టీఎస్ బీపాస్ విధానంలో చాలా సులభతరంగా నిర్మాణ అనుమతులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ టీఎస్ బీపాస్ విధానం అనేది సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే స్వీయ ధృవీకరణ విధానం. దీంట్లో ముఖ్యంగా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా చాలా ఈజీగా ఇంటి నిర్మాణ అనుమతులు వస్తున్నాయి. ముఖ్యంగా మీరు నిర్మాణ అనుమతికి అప్లై చేసుకునే ముందే ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో, ముఖ్యంగా సెట్ బ్యాక్స్ కానివ్వండి, వాటర్ హార్వెస్టింగ్ పిట్ కానివ్వండి, దాంట్లో ముఖ్యంగా ప్రతి ఇంట్లో నూతనంగా ఒక ఇల్లు నిర్మించిపోయే ముందు ఒక మొక్కలు నాటనేటువంటి నిబంధనలు అన్నీ కూడా దాంట్లో కండిషన్ ఉంటాయి. మీరు దయచేసి వాటిని చూసుకొని స్వయం ధృవీకరణ పద్ధతి ద్వారా అప్లై చేసుకుంటే మీకు టీఎస్బీలో ఇంటి అనుమతి వస్తుంది. ముఖ్యంగా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోబోయే ముందు కూడా ఎవరైతే మీ మేస్త్రి ఉన్నారో, మీ ప్లానర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పండి. ఎట్టయితే మున్సిపల్ ద్వారా అనుమతి వచ్చిందో దాని ప్రకారమే నిర్మాణం చేయాలని వాళ్ళకి కోరండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసే అవకాశం ఉంది. రోడ్స్ సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేయకుండా రోడ్స్ పై వచ్చి వారి యొక్క నిబంధనలను అతిక్రమించి మున్సిపల్ ఇచ్చిన అనుమతికాన్ని అధిగమించి కడితే తర్వాత నష్టపోయేది ఆ యొక్క బిల్డర్ కాదు, ఆ మేస్త్రి కాదు, మీరు నష్టపోతారు. కాబట్టి దయచేసి ఎక్కడైనా కూడా మీరు అప్లై చేసి మీకు ఎటువంటి అవరోధం డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరు ఇబ్బంది పెట్టినా డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు. కానీ ఎవరైనా కూడా నిబంధనల్ని అతిక్రమించి కడితే మాత్రం తప్పకుండా నూతన పురపాలక చట్టం 2019 తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కాబట్టి మీరు కూడా సహకరించి, ఎందుకంటే ఇల్లు కట్టాలని చాలా ఒక కళ ఉంటుంది. ఎవరు కూడా నష్టపోవద్దు, పబ్లిక్ నష్టపోవద్దు, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది కలగకుండా మీరు మీ యొక్క ఇంటి నిర్మాణం కోసం చేయండి. నిన్న మనం చూసినాం రోడ్లో ఒక ముఖ్యంగా మెయిన్ రోడ్ కూడా కొందరు మేము ఇచ్చిన అనుమతికి విరుద్ధంగా కడుతున్నారు. 80% ఎవరు ఉపేక్షించాం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగదు. ఎందుకంటే రోడ్ లేకపోతే రేపొద్దున మన ఇంటికి ఏదైనా ప్రమాదం అంబులెన్స్ రావాలన్నా, మన ఇంట్లో ఏదైనా శుభకార్యమైన వెహికల్స్ రావాలన్నా, మనం వెళ్ళాలన్నా, మన వెహికల్స్ పాదన్నా రోడ్డు విశాలంగా ఉండాలి, సెట్ బ్యాక్స్ ఉండాలి, మంచి గాలి వెళ్తూ రావాలి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా మా మున్సిపాలిటీ అనుమతించిన ప్లాన్ ప్రకారం కడితే బాగుంటుంది. కానీ ఎవరైనా నిబంధనలు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చిన ఏమన్నా ఉన్నాయా సార్? తప్పకుండా దృష్టికి వచ్చినాయి, కూల్చివేసిన ఏమన్నా ఉన్నాయి? దృష్టికి వచ్చినాయి అన్ని కూడా మనం దాదాపు యాక్షన్ తీసుకున్నాం. ముఖ్యంగా ఈ టీఎస్ బీపాస్ విధానంలో మనకు ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంది. దాంట్లో ఆడియో గారు మనకు అధికారిగా ఉన్నారు, సిఐ గారు, డిఎస్పీ గారు, ఎంఆర్ గారు, కొంత మున్సిపల్ సిబ్బంది కూడా దాంట్లో అధికారి ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ టీం తప్పకుండా చర్య తీసుకుంటుంది, తద్వారా మనకు నష్టం జరిగారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటి యొక్క అనుమతించిన ప్లాన్ ప్రకారం కట్టుకుంటే బాగుంటుంది. ఎన్ఫోర్స్మెంట్ టీంకి ఇచ్చినాం. దాదాపు ఇప్పటికి మనం 36 అక్రమాలను తొలగించినాం. కొన్ని పార్షింగ్గా ఉన్నాయి, అంటే కొన్ని పిల్లర్ స్టైల్లో తొలగించిన కొన్ని ఉన్నాయి, కొన్ని స్లాబ్ పడ్డా కూడా తొలగించిన కొన్ని ఉన్నాయి, కొన్ని పూర్తి స్థాయిలో తొలగించిన కొన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. స్పెషల్గా కొత్తగా ఆడేవారు వస్తే వాళ్ళకు కూడా వాళ్ళ దృష్టికి వాళ్ళ టీం కూడా మనం ఐడెంటిఫై చేసినాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా మందమర్రి బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆటపాటలతో బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గాంధారి మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి బోనాలను సమర్పించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తులో డీసీపీ, 2 ఏసీపీలు, 4 సీఏలు, 10 మంది ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఈ రోజు జాతరకు విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మా యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ జాతరను విజయవంతం చేసిన భక్తులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట ప్రాంతంలో ఈ యొక్క ఆషాఢ మాస బోనాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పొద్దున వర్షాభావంతో కాస్త ఆలస్యంగా జరిగినా కూడా
కార్యక్రమం అయితే పూర్తిగా విజయవంతంగా మేము అనుకున్న కంటే ఎక్కువ వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నారు. మాకు ఈ జాతరను ఇంత విజయవంతం చేయడానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ భక్తులకు కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై ఎల్లవేళలా అందరికీ అండదండగా అందుకున్నట్టుగా తల్లి ఈ గాంధారి మైసమ్మ తల్లి 2004 నుండి ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కూడా ఆషాఢ మాస భవనాలు ఘనం ప్రతి సంవత్సరానికి రెట్టింపుగా భక్తుల తాకిడి ఎక్కువగా వచ్చుతున్నారు. అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా కోరికలు తీర్చుతూ ఉద్యోగాలు కానీ సంతానము కానీ ప్రతి ఒక్క మనసులోని కోరికలు నెరవేరుస్తున్నది. అంతకుముందు 2004 సంవత్సరంలో గత ముందు ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతుండేటివి. ఆ ప్రమాదాలు జరుగుతుండటం వలన దాన్ని అరికట్టేందుకు కొందరు లారీ అసోసియేషన్ రాజన్నల వాళ్ళు, కొంతమంది లారీ ఓనర్సు, ఇటువంటి వాళ్ళు కూడా కలిసి చాలా అమ్మవారిని నిలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా అమ్మవారు భక్తులకు కుంగుభారంగా వెలిసింది. ఇటువంటి యొక్క అమ్మవారు అందరి హృదయం లోపల ఎల్లవేళలా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాంధారి మైసమ్మ బోనాలు జాతర కోసం వచ్చిన అందరు భక్తులకి శుభాకాంక్షలు. ఈ జాతర కోసం మన పోలీస్ శాఖ తరఫున అన్ని రకంగా ఏర్పాటు చేశాము. ఆల్మోస్ట్ ఒక 150 పోలీస్ సిబ్బందికి ఇక్కడ డిప్లాయ్మెంట్ జరిగింది. దాంట్లో ఒక ఏసీపీ 3 CIs, SI ర్యాంక్ ఒక 13 ఆఫీసర్స్, PC, ASI, WPC అండ్ RSI అందరూ కలిపి ఆల్మోస్ట్ ఒక 130 వరకు డిప్లాయ్మెంట్ చేశాము. పోలీస్ తరఫున అన్ని రకాల ఏర్పాటు చేసాము. కాబట్టి మీ అందరు భక్తులకు ఒక రిక్వెస్ట్, ఈ జాతర కోసం వచ్చిన తర్వాత మీరు అందరూ మంచిగా దర్శనం తీసుకొని ప్రశాంతంగా ఇక్కడ ఎంజాయ్ చేసి మళ్ళా మీ ఇంటికి సేఫ్గా పోవాలి, అది కోరుకుంటున్నాను. స్పెషల్లీ ఇక్కడ పక్కన మన ఈ నేషనల్ హైవే ఉంది, అది క్రాస్ చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. మల్కాజిగిరిలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. నేరేడుమెట్ మల్కాజిగిరి ప్రాంతాల్లో అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దేవాలయాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాలయాల్లో సాధారణ భక్తులతో పాటు విఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ నేరేడుమెట్లోని దేవాలయం, సిఫల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, పలువురు బీజేపీ కార్యకర్తలు, దేవాలయ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. ఇప్పుడు అతి కొద్ది సమయంలోనే ఈటల రాజేందర్ గారు ఇచ్చేస్తున్నారు. వారికి స్వాగతించడానికి ఊరవల్లి సంవత్సరం కూడా మన ఆహ్వానాన్ని మన్నించి రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మనం ఆహ్వానించిన వెంటనే కాదనకుండా సమయించినందుకు ఈటల రాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది కమిటీ తరఫున. అందరం కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో అందరం కూడా దినదినాభివృద్ధి అవుతూ సుఖంగా ఉండాలని చెప్పి ఆ దేవతని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంతమంది డాన్స్ చేయడానికి వచ్చిన పిల్లలు, అలాగే శ్రీదేవి గారు డాన్స్ టీచరు, దుర్గా నాట్య కళాశాలలో వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఆల్ మై బ్లెస్సింగ్స్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, మీరందరూ కూడా ఇంకా శ్రద్ధతోటి బాగా నేర్చుకొని ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని దీవిస్తున్నాను మీ అందరినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాంత ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి
మళ్ళీ ఎప్పుడు కనపడకుండా పోవాలని ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంతో జీవించే భాగ్యం కలిగించాలని చెప్పి మా ఆడపిల్లలంతా కూడా బోనాన్ని అమ్మవారు సమర్పించుకున్నాము. కుటుంబాలు మాత్రమే కాకుండా ఈ ప్రాంతవాసం కాకుండా మానవ కళ్యాణం కోసం మనుషులంతా కూడా ఏ భేదభావం లేకుండా ఎలాంటి అనుబంధం లేకుండా గొప్పగా జీవించే బాధ్యతని చెప్పి వ్యక్తం చేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పెద్ద శంకరంపేట కేంద్రంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా గడికోట అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాలను ప్రత్యేక పూలతో అలంకరించుకుని గడికోట అమ్మవారికి బోనాలను పెద్ద ఎత్తున సమర్పించారు. పోతురాజుల నృత్యాలు, అంబదాసు బృందం బోనాల ఊరేగింపు జాతరలో ప్రత్యేకంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలోని టీపీసీసీ ఉపాధ్యక్షులు సురేష్ షట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కుమారుడు రోషన్ రెడ్డి, పెద్ద శంకరంపేట సర్పంచులు ఆలుగుల సత్యనారాయణ, ఆయా పార్టీల నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుండి ఏఎస్పేట మండలం వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ సిద్దిపురం నుండి బుచ్చిరెడ్డిపాలెం వైపు వెళ్తున్న మరో మోటార్ సైకిల్ ప్రమాదవశాత్తు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 యువకులు మృతి చెందగా మరో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని టోల్ ప్లాజా అంబులెన్స్ వెంటనే వచ్చి రెడ్డిపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులలో ఒకరు ఏఎస్పేట మండలం చందులూరుపాడుకు చెందిన లక్ష్మీనారాయణ, మరొకరు మిక్కిలింపేటకు చెందిన మధుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఆయా గ్రామాలలోని మృతుల కుటుంబాలలో విషాద ఛాయలముకున్నాయి.
ఏం హెల్మెట్ లేకపోతే అందులో అసలు అబ్బాయి రాను అబ్బాయి సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం నందిగామ గ్రామంలో వార్డు మెంబర్ బంటు రాములు ముదిరాజ్ ఆధ్వర్యంలో బోనాలు పలారం బండి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, గోపాల్, వార్డు మెంబర్లు అలాగే వారి బంధుమిత్రులు, మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలలో బోనాలతో పోతురాజుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జనసైనికులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ప్రసన్న తీరుపై మండిపడ్డ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రసన్న చేస్తున్న అరాచకాలు ఎక్కువైపోతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ఇసుక దొంగ, గ్రావెల్ దొంగ, జగ్గుబాయ్, ప్రెస్ బాయ్ అన్ని పేర్లు పెట్టారు. కోవూరు నియోజకవర్గంలో ఇసుక దొంగ, గ్రావెల్ దొంగ ఎవరు అని చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారని ఆయన తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ అన్యాక్రాంతం చేస్తున్నాడని తెలిపారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. పాత సామెత ఒకటి ఉంది, ఆడలేనమ్మ మధ్యల మీద పడి ఏడ్చిందంట. కోవూరు అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ప్రస్సుబాయ్ని తెలుసు కదా, మన జగ్గుబాయ్ గ్యాంగ్ ప్రస్సుబాయ్ దోపిడీలకి, దుర్మార్గాలకి, చేతకానితనానికి నిలువెత్తి నిదర్శనం. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రస్సుబాయ్గా నామకరణం చేశాం. ఏ రోజు అభివృద్ధి గురించి అడిగినా చేతకాని మాటలు, ఎవరో ఒకరి ప్రతిపక్షాల మీద విరుచుకుపడడం అలవాటుగా మారింది. నెల్లూరు జిల్లాకే తలమానికం షుగర్ ఫ్యాక్టరీ. గతంలో జనసేన పార్టీ చెప్పినట్లుగా ఆయన ఫెయిల్యూర్ని నిలదీస్తూ జనసేన పార్టీ నిలదీస్తుందని చెప్పాము. ఈరోజు చూసినట్లయితే 48 వాటా కలిగిన రైతులను, షేర్ హోల్డర్లను నిర్లక్ష్యం చేస్తూ ఈ షుగర్ ఫ్యాక్టరీని అన్యాక్రాంతం చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇది అన్యాయం. వారి భాగస్వాములైన వారి ప్రమేయం లేకుండా వీటిని నిర్వీర్యం చేయడానికి ఎట్లా ప్రయత్నిస్తారని నేను అడుగుతున్నాను. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఇసుక దొంగ ఎవరని అడిగినా, గ్రావెల్ దొంగ ఎవరని అడిగినా కళ్ళు మూసుకొని చిన్నపిల్లాడు కూడా చెప్తాడు ప్రస్సుబాయ్ అని. ప్రస్సుబాయ్ అండ్ గ్యాంగ్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ పెత్తందారి చేతిలో కీలు బొమ్మ. ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేసిన పరిస్థితి అయితే లేదు. పేద బలహీన వర్గాలకి మొత్తం మేమే ఆదుకుంటున్నామని రోజు లెక్చర్ ఇస్తారు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు అప్పటి నుంచి పేద బలహీన వర్గాలు, ఎస్సీ బీసీలకైతే ఏమి ఏ స్థాయిలో కూడా ₹1 కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించింది లేదు. ఒత్తి కల్లబొల్లి మాటలు, అడిగితే సమాధానం చెప్పలేని ఇది. పాపం నల్లపరెడ్ల ఫ్యామిలీ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. వారి తండ్రి గారు శ్రీనివాసరెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడేవారు. ఎప్పుడైనా ప్రసంగం వస్తే ఆయన మాట వినాలి. ఆయన రాష్ట్రానికి, మన జిల్లాకి ఏదైనా చేస్తాడు, బాగా కనిపిస్తున్నాడు పెద్ద ఆయన. కొంత పుణ్యం మూట కట్టుకున్నాడు. నల్లపరెడ్ల వంశ ప్రతిష్టని భంగం కలిగించినట్టుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఉదయం లేచిన కాడి నుంచి ఏ ప్రతిపక్షాన్ని తిడతాం, ఎవరిని గెలబెడతాం,
ఎవరిని చేస్తామని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెత్తందారులతో వ్యసనపరుడైపోయాడు. అభివృద్ధి చేత కాదు. అభివృద్ధి చేత కాకపోతే ఇప్పటికైనా దిగిపోండి. రానున్నది ప్రజాప్రభుత్వం. ప్రజలందరూ కూడా మీ చర్యలను గమనిస్తున్నారు. చేసేదేవి లేకపోగా పక్క వారిపైన ఏదో దోషాలు, వ్యక్తిగత దోషాలు జరిపే మీకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితమైన గుణపాఠం చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నాను. మొన్న చూసినట్లయితే వాలంటీర్ల చేత బలవంతంగా దిష్టి బొమ్మ తగలబెట్టించారు. ఈ ప్రెస్ బాయ్ అండ్ టీం అడిగే వాళ్ళు లేరు అనుకుంటున్నారా? మేము ఈ రోజు మీ దిష్టి బొమ్మను తగలబెట్టాం. కోవూరు నియోజకవర్గంలో మీరు సాధించిన అభివృద్ధి శూన్యం. దీని ప్రతీకగా మేము ఇక్కడ మీ దిష్టి బొమ్మని తగలబెట్టి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం జరిగింది. మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా పవన్ కళ్యాణ్ గారి మాటలు వినండి. మొన్ననే చెప్పారు శ్రీలక్ష్మి గారు IAS, ఆమె తెలిసి చేసిందో పాపం తెలియక చేసిందో, ఆ రోజు ఉన్న నాయకులను అనుసరించి చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఎన్నో రోజు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మీరందరూ కూడా దానికి బాధ్యులు అవుతారని పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల విషయం ఎత్తారే కానీ మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా దూషించాల్సిన పరిస్థితి ఆయనకి లేదు. ఎంతో మంది వాలంటీర్లు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు, వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ నిర్వీర్యం చేసే పనిలో ఏమి చేయలేక అచేతనంగా ఉన్నారు. వీరందరూ కూడా మూకుమ్మడిగా ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ప్రజాప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ప్రస్తుబాయ్ రానున్న రోజుల్లో నోరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఖబర్దార్. జిల్లా వ్యాప్తంగా జన సైనికులందరూ మీ ఇంటిని తగలబెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. రాబోన్న రోజుల్లో నోరు జాగ్రత్తగా పెట్టుకుని వ్యవహరించండి. పద్ధతిగా మాట్లాడండి. మీ తండ్రి గారి గౌరవాన్ని కాపాడండి. కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గారు నోరు తెరిస్తే ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రతిపక్షాలను తిట్టమే కానీ ఆయన దేనికి ఎమ్మెల్యే అయ్యాడు? అసలు 6 సార్లు నేను ముఖ్యమంత్రి 6 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను, 3 సార్లు మా నాన్న ఎమ్మెల్యే అయ్యాడు అంటాడు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఏం అభివృద్ధి చేసావు? కోవూరు నియోజకవర్గంలో ఇసుకదోలే వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, అలాగే గ్రావెల్ దళ వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు ప్రసన్నకుమార్ రెడ్డి. నేను ప్రసన్నకుమార్ రెడ్డి గారికి జనసేన పార్టీ అడుగుతున్నాము. 2019 ఎలక్షన్స్ లో మీరు ఎలక్షన్స్ కు ముందు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మా ప్రభుత్వం వస్తే మేము షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. తెరిపించారా? తెరిపించకపోగా ఈ స్థలాన్ని 126 ఎకరాల్ని మీరు దొంగతనంగా ఆక్రమించుకునే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే దొంగతనంగానే ఎందుకంటున్నానంటే ప్రజలకు సంబంధించింది, రైతులకు సంబంధించి 49% ఇక్కడ షేర్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళ ప్రమేయం లేకుండా మీరు ఎలా తీసుకుంటారని జనసేన పార్టీ మేము అడుగుతున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద ఉద్యమం చేస్తాం. ఈ రోజు ప్రసన్నకుమార్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో దానికి నిరసనగా మేము దిష్టిబొమ్మ దగ్ధం చేసాం. ఇక్కడ వాలంటీర్లకు కూడా చెప్పేది ఏంటంటే, వాలంటీర్లకి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది మీ మంచికి చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద అధికారులనే జైలుకు పంపించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు, ఎందుకంటే డిగ్రీ చదివి ఉంటారు, ఇంటర్మీడియట్ చదివి ఉంటారు, అలాంటి వ్యక్తుల్ని మీరు వాలంటీర్లుగా పెట్టి ఉన్నారు. మీరందరూ మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఇంటికి వచ్చి తంపేపించుకుంటారు, మీకు అది ఇస్తారు ఇది ఇస్తారు పథకాలు ఇస్తున్నారని చెప్తారే కానీ ఇంకా అంతకు మించి ఇంక చేసేదేం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశం. రాహుల్ గాంధీకి ఎడ్లు వడ్లు తెలియదని, రాహుల్ గాంధీ లీడర్ కాదు రేడర్ అని వ్యాఖ్య. అనుమతికి విరుద్ధంగా నిర్మిస్తున్న సెట్ బ్యాక్ లేని నిర్మాణాలు కూల్చివేసిన అధికారులు. ఘనంగా బోనాల జాతర. భక్తుల ఆటపాటలతో బోనాల ఊరేగింపు. మల్కాజ్గిరిలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు. పలు ఆలయాలను సందర్శించిన ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.